ఈ గొప్ప గొప్ప దైవజనులు వీళ్ళంతా అలా చేసిన వాళ్ళే. మెథడిస్ట్ సంఘాలను స్థాపించిన జాన్ వెస్లీ అనే భక్తుడు, వీళ్ళంతా ఏం చేసేవాళ్ళు? వాళ్ళకి తెలియనిదేమో నేర్చుకునేవాళ్ళు. వాళ్ళు నేర్చుకున్న వాటిలో అనవసరమైనది ఏదైనా ఉంటే తీసేసేవాళ్ళు. ఒక మిలిటరీలో ఆఫీసర్గా పనిచేసేవాడు. అంటే మిలిటరీలో క్యాప్టెన్ అంటారు, ఆఫీసర్ని క్యాప్టెన్ అంటారు. మిలిటరీలో క్యాప్టెన్స్ అంటే పెద్ద లీడర్ వాళ్ళు. ఆయనకి ఎలాగ అలవాటైందో కానీ టీ తాగటం అలవాటైంది బాగా. అంటే టీ అంటే మనం చెప్పుకునే టీలు కాదు అవి. ఏదో ఉదయం ఒకసారి, సాయంకాలం ఒకసారి, రోజుకు 2 సార్లు, అది పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ క్యాప్టెన్కి ఎలా అలవాటైందంటే ఆ మిలిటరీలో ఉండటం వలన గంటకు ఒకసారి తీసుకొచ్చి ఆ టేబుల్ మీద పెట్టి వెళ్తారు అంతే. డ్యూటీలో ఉన్నప్పుడు లేదా ఇంటి దగ్గర అయినా గంటకు ఒకసారి ఒక కప్పు తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తారు. అది త్రాగుతాడు. మరలా ఇంకో గంటలో ఇంకో కప్పు తీసుకొచ్చి పెడతారు. ఒక రోజుకి కనీసం ఒక 35-40 సార్లు తాగుతున్నాడంట ఆయన. అలా అలవాటు అయిపోయాడు టీ తాగటం. సరే, ఈ మొత్తం మీద దేవుని వాక్యం అన్నాడు, మారు మనసు పొందాడు. ఆ తర్వాత ఈయన ఏమయ్యాడంటే దేవుని సేవకుడిగా మారిపోయాడు. ఇప్పుడు దైవజనుడు అయ్యాడు ఆయన. ఆయన మాటికి ఆ మిలిటరీలో జాబ్ చేసేటప్పుడు 35-40 సార్లు టీ తాగాడే రోజుకి. అది గుర్తొస్తుందంట, అలాగూ టీ తాగాలనిపిస్తుందంట. ప్రభు అన్నాడంట ఆయన్ని, ఇది ఒకటి నువ్వు అనవసరమైన అలవాటు నేర్చుకున్నావు, దీన్ని మానేయి అన్నాడంట. కొన్ని సంవత్సరాలు నేర్చుకున్న అలవాటు ఇప్పుడు దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత నువ్వు ఇన్నిసార్లు టీ తాగటం మంచిది కాదు, నువ్వు మానేయి అని చెప్పాడు. అంతే, కొంచెం అలాగూ మానేసి 40 నుండి 30కి, 30 నుండి 20కి, 20 నుండి 10కి అలా తగ్గించుకుంటూ వచ్చి రోజుకేదో ఉదయం 1, సాయంకాలం 1 తాగేదాకా తగ్గించుకున్నాడు. ఆ అలవాట్లన్నీ తీసేసుకున్నాడు. అంటే పిల్లరా, మన జీవితంలో ప్రభువులో మనం ఫలించాలి అనంటే, దేవుల్లో మనం ఎదగాలి అనంటే, మనలో కొన్ని తెలియని లేక ప్రభు దగ్గరకు రాకముందు నేర్చుకున్న కొన్ని అలవాట్లు ఉంటాయి. వాటిని మనం ఖచ్చితంగా తీసేసుకోవాలి. ఒక సహోదరుని నేను ప్రార్థనలోకి నడిపించేటప్పుడు, అతను యవనస్తుడే, కాకపోతే అతనికి ఈ ఆడోళ్ళు కొండట్టు ఈ చెవులకి కమ్మలు, చెవి కమ్మలు పెట్టాడు. అసలు ఆ చెవులు చూస్తుంటే ఆడోళ్ళు లాగా అనిపిస్తున్నాడు. అతను ప్రార్థనకు వస్తున్నాడు అంటే అంతకుముందు అతనికి అలవాటు ఉంది. ఇప్పుడు మన దగ్గరికి ప్రార్థనకు వస్తున్నాడు. సరే, వాక్యం చెప్పాను, చెప్పి ప్రార్థన చేయించి ఒక్కసారే చెప్పలేదు, ఆ చెవి కమ్మలు తీసేయాలి అబ్బాయి, అది దేవునికి సంబంధించింది కాదని చెప్పలేదు. కానీ వాక్యం చెప్పి ప్రార్థన చేయించడం ద్వారా కొంతకాలానికి అతనికే గ్రహింపు వచ్చింది. ఇది ఒక అన్యాచారం, అంటే పెద్దవాళ్ళు ఒక అన్యాచారం రీత్యా అతనికి అన్యాచారం చేసి మొక్కుబడిగా చెవులకి కమ్మలు కుట్టించారు ఆ అబ్బాయికి. దేవుని వాక్యం ఏముందంటే, మీరు అన్యజనుల ఆచారములు అభ్యసింపకుడి అని ఉంటుంది. ఎక్కడ చూడండి వాక్యంలో, ఇర్మియా గ్రంథంలో ఉంటుంది. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయం తీయండి. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 3వ వచనం చదవండి. 2 నుండి చదువు, పర్వాలేదు. 10:2 యెహోవా సెలవిచ్చినదేమనగా, అన్యజనముల ఆచారములను అభ్యసింపకుడి,
ఆకాశమందు అగపడు చిహ్నములకు జనములు భయపడును, అయితే మీరు వాటికి భయపడకుడి. చూసారా? అన్యజనముల ఆచారములను అభ్యసింపకుడి. మనలో కొన్ని అన్ని జనుల ఆచారాలు ఉంటాయి, వాటిని మనం అభ్యసింపకూడదు, వాటిని మనం చేస్తూ ఉండకూడదు. వాటిని మనం ఏం చేయాలంటే తీసేయాలి. ఈ చెవి కమ్మలు గుట్టించుకున్న సహోదరుడికి వాక్యం చెప్పి ప్రార్థన చేయించిన తర్వాత ఇది తప్పు, ఇది అన్యాచారం అని గ్రహించుకొని, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావన్నా వీటిని అంటే అవి తీసేసేయమని చెప్పాను. అంతే, తీసేసాడు. అంటే పిల్లరా, దేవుని వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు మనం చేసుకోవాల్సిన అలవాటు ఏంటంటే, దేవునికి వ్యతిరేకమైనవి ఏమైనా ఉన్నాయంటేనేమో వాటిని తీసేసుకోవాలి. అంటే కలుపు మొక్కలాగా పెరికేసేయాలి. అలాగే దేవునికి సంబంధించినవి నేర్చుకోవాల్సినవి మనం నాటుకోవాలి, వాటిని నేర్చుకుంటూ ఉండాలి. ఈ అలవాటు మనం చేసుకోవాలి. ఎప్పుడైతే ఈ అలవాటు మనం చేసుకుంటామో మనము దేవునిలో బహుగా ఫలిస్తామండి, దేవునిలో బహుగా ఫలిస్తాం. అందుకనే దేవునిలో నీ విశ్వాసం పెరగాలి అనంటే, ప్రభువులోనూ ఫలించాలి అనంటే, ఇదిగో కొన్ని అలవాట్లు నువ్వు చేసుకోవాలి. కొన్ని మంచి అలవాట్లు అని నేర్పుతూ ఉంటారు స్కూల్లో కదా. తెల్లవారుజామున లేచి చదవాలి, ఉదయం ఎవరితోనైనా మాట్లాడక ముందే బ్రష్ చేయాలి, అలాగే ఉదయం హోంవర్క్ చేసుకోవాలి. ఇలాగ కొన్ని టైంకి నిద్రపోవాలి, తెల్లవారుజామున లేచి చదవాలని పిల్లలకి కొన్ని మంచి అలవాట్లని టీచర్స్ చెబుతూ ఉంటారు. వాటి ప్రకారం చేస్తే తప్పకుండా ఆ అలవాట్ల వలన వాళ్ళకి మంచి లక్షణాలు వస్తాయి, సక్సెస్ఫుల్ లైఫ్ కూడా గడుపుతారు వాళ్ళు. అలాగే క్రీస్తు ప్రభువులో దేవుని బిడ్డలుగా మనకు కూడా కొన్ని మంచి అలవాట్లు రావాలి. కొన్ని మంచి అలవాట్లు. ఉదయం లేవగానే ఒక విశ్వాసి చేయాల్సిన పని, ఒక మంచి అలవాటు ఏంటంటే, నీవు ఉదయం నిద్ర నుండి లేవగానే నువ్వు ఎవరితో మాట్లాడకూడదు అసలు. చివరికి నీ ప్రక్కన నీ అమ్మ నాన్న ఉన్నా సరే, లేక నీ భార్యాభర్త ఉన్నా సరే, ఇంటిలో ఎవరితో మాట్లాడకూడదు. ఫస్ట్ నువ్వు దేవునితోనే మాట్లాడాలనేది ఒక వాక్యానుసారమైన నిబంధన. అదొక మంచి అలవాటు. ప్రక్కమటే మనుషులతో మాట్లాడటం స్టార్ట్ చేసామా, మనం ఒకటి చెప్పి వాళ్ళు ఒకటి చెప్పి, వాళ్ళు ఒకటి అడిగి మనం ఒకటి అడిగి, సంభాషణ పెరిగి 1 గంట 2 గంటల టైం పోతుంది, అలాగే వేస్ట్ అయిపోద్ది. ఈలోపు మన ప్రార్థన టైం అంతా దొంగిలించబడుతుంది. అందుకని నీవు ఉదయం లేవగానే ప్రార్థనతో స్టార్ట్ చేయి, దేవునితో మాట్లాడటం ప్రారంభించు. దేవునితో మాట్లాడిన తర్వాతే ఎవరితోనైనా మాట్లాడాలి. అదొక మంచి అలవాటు. ప్రార్థన విషయంలో అంత ప్రాముఖ్యత ఇవ్వాలి. రెండవ అలవాటు ఏమని చదువుకున్నామండి? 1 పేతురు 3:3 క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడంటే వాక్యాన్ని నువ్వు చదువుతూ ఉండాలి. అయితే కొన్ని సమయాల్లో మన చేతిలో బైబిల్ ఉండకపోవచ్చు. ఆ టైంలో వాక్యం ఎలా చదవగలం? మనం వెళ్ళే స్థలంలో దేవుని వాక్యం మనకు ఉండదు, బైబిల్ ఉండదు. అప్పుడు ఎలా వాక్యాన్ని చదవగలం? అప్పుడు నీకు వాక్యములో ఏమి తెలుసో వాటిని జ్ఞాపకం చేసుకుంటా ఉంటే చాలు. అదే వాక్యం చదవటం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఆ కీర్తన వచ్చుగా అందరికీ. నీ దగ్గర బైబిల్ లేదు, ఆ కీర్తనే 10 సార్లు చెప్పుకో. అదే వాక్యం చదవటం.
మొదటి కీర్తన, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక అని ఆ కీర్తన వచ్చు కదా. వచ్చినంత వరకు అదే కీర్తన 10 సార్లు చెప్పుకో, అదే వాక్యాన్ని చదవటం. నీకు గుర్తుండంత వరకు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. నీ దగ్గర బైబిల్ లేకపోయినా సరే వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే రక్షణ విషయంలో నీవు ఎదుగుతూ ఉంటావు, ప్రభువులో ఫలిస్తూ ఉంటావు. పిల్లరా, ఇది ఒక మంచి అలవాటు. ఈ అలవాటును మనం ప్రాక్టీస్ చేయాలి. అలవాటును మనం ప్రాక్టీస్ చేయాలి. దేవుని వాక్యాన్ని చెప్పుకుంటూ ఉంటే ఆ వాక్యం నీ తలంపుల్లోకి వెళ్ళి నీ తలంపులను కూడా శుద్ధీకరిస్తూ ఉంటుంది. అందుకనే వాక్యాన్ని మనం ప్రాక్టీస్ పెట్టాలి. వాక్యం ఎలాంటిదంటే మనల్ని చెలుగుతుందండి. వేస్ట్ అంతా చెలిగేసి మనల్ని సరిగ్గా నిలబెడుతుంది దేవునిలో. అందుకనే వాక్యాన్ని చదవాలి. రెండవది ఏంటంటే, ఇందాక నేను ఒక మాట చెప్పాను మీకు, నీ దగ్గర బైబిల్ లేకపోతే నీకు తెలిసిన వాక్యాలు చెప్పుకుంటూ ఉండండి, అవి జ్ఞాపకం చేసుకుంటూ ఉండండి అని చెప్పాను. కానీ ఇంకొక మాట ఏంటంటే, వాస్తవంగా అసలు బైబిల్ లేకుండా మనం ఉండకూడదు. దేవుని వాక్యం ఎక్కడికి వెళ్ళినా వెళ్ళచ్చు. క్యారేజీ పెట్టుకొని, టిఫిన్ బాక్స్ క్యారేజీ పెట్టుకొని బ్యాగ్లో పెట్టుకొని ఎట్లా వెళ్తున్నావో, ఆ క్యారేజీ బాక్స్ బ్యాగ్లో పెట్టుకున్నట్టే బైబిల్ కూడా పెట్టుకో. ఒకవేళ పెద్ద బైబిల్ పెట్టుకోవటం వీలు కాకపోతే చిన్న బైబిల్ ఏదన్నా క్రొత్త నిబంధన పెట్టుకో. ఎప్పుడు టైం దొరికినప్పుడు బైబిల్ చదువు. బైబిలు మనం ఎప్పుడు సపరేట్ అవ్వకూడదండి, ఎప్పుడు సపరేట్ అవ్వకూడదు. ఎప్పుడు బైబిల్ మనతో ఉంటానే ఉండాలి. నీ దగ్గర ఏదో ఒక బ్యాగ్ ఉంటుందిగా, నీకు సంబంధించి డ్యూటీకి వెళ్ళేటప్పుడు, పొలం వెళ్ళేటప్పుడు, బాక్స్ తీసుకొని వెళ్ళేటప్పుడు ఏదో ఒక చిన్న బ్యాగ్ ఉంటుందిగా, ఆ బ్యాగ్లోనే బైబిల్ కూడా పెట్టుకోవాలి. సరే మేము ఎటు వెళ్తున్నావయ్యా, చదవలేము కదా, అక్కడ టైం దొరకదు, చదవలేము అని అన్నావు. నువ్వు చదవకపోయినా పర్వాలా, బైబిల్ ఉంటే చాలు. కొన్ని సమయాల్లో మేము వెళ్ళే స్థలాల్లో రకరకాల మనుషులు రకరకాల ప్రశ్నలు అడుగుతారు. అదేందయ్యా, ఇదేందయ్యా, కుటుంబంలో శోధన ఉంది, ఎలా ఉంది, దేవుడు ఇక్కడ ఈ వాక్యం ఎలా చెప్పాడు, దీనికి అర్థం ఏంటి, ఇలా రకరకాలుగా అడుగుతారు. ఆ టైంలో మా దగ్గర బైబిల్ లేకపోతే ఏం చెప్పగలం? అందుకని బైబిల్ ఎక్కడికి వెళ్ళినా సరే బైబిల్ని తీసుకొని వెళ్ళటం. రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. దేవుని వాక్యాన్ని ఇలాగ చదవటం ద్వారా నీవేమవుతావంటే, 23వ అధ్యాయం తీయండి, యోబు గ్రంథము 23వ అధ్యాయము. దేవుని వాక్యాన్ని చదవటం అనేది ఎలాంటిది అని అంటే, యోబు 23:12 వచనం చదవండి. ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచితిని. చూసారా? అంటే దేవుని మాటల్ని నాకంటే ఎక్కువగా ఎంచాను. ఇక్కడ యోబు అంటున్నాడు, నాకంటే కూడా ఎవరు గొప్పగా ఉండాలి? దేవుని వాక్యము గొప్పగా ఉండాలి. మనల్ని మనం గొప్పగా చూసుకుంటాం, కానీ మనం చేయాల్సిన పని అంటే మనకంటే కూడా గొప్పగా చూసుకోవాల్సింది ఎవరంట? దేవుని వాక్యము. చెప్పండి అందరూ, ఎవరు? దేవుని వాక్యము. దేవుని వాక్యము దేవునితో సమానం. మరి దేవుని వాక్యం నీకంటే గొప్పగా ఉండాలిగా. నీ పనుల కంటే, నీవు చేస్తున్న వాటికంటే గొప్పగా ఉంచుకోవాలి. అప్పుడు నీవు ఆత్మలో వర్ధిల్లుతావు. కావున పిల్లరా, ఈ అలవాటు నీకు లేకపోతే ఈ అలవాటు నువ్వు చేసుకోవాలి. ఒకటి, యేసుక్రీస్తు ప్రభువులాగా తెల్లవారుజామున లేచి
ప్రార్థన చేయటం అలవాటు చేసుకోవాలి. మరి మీలో ఎంతమందికి ఉందో అలవాటు? ఉందా? రోజునా అప్పుడప్పుడా? రోజు చేయాలి. అర్థమైందా? తెల్లవారుజామున లేచి కేకలు వేసి ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు చేయాల్సిందే. అది ఒక మంచి అలవాటు. రెండో అలవాటు ఏమని చెప్పుకున్నాం? దేవుని వాక్యాన్ని చదువుతూ ఉండాలి. దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. అలాగే ఆదివారాలు విన్న వాక్యాలను నువ్వు ధ్యానం చేస్తూ ఉండాలి. ఈ అలవాటు నువ్వు ఖచ్చితంగా చేసుకోవాలి. మనం ఆరాధనలకు వెళుతున్నాం, కానీ ఆదివారము అయిపోయిన తర్వాత వెంటనే ఆదివారం రాదు కదా. మరలా ఇప్పుడు ఈరోజు ఆదివారం అయితే ఈ ఆదివారం రావడానికి ఇంకా వారం పడుతుంది. మరి ఈ మధ్యలో ఈ అలవాట్లు నువ్వు ప్రాక్టీస్ చేసుకోవాలి. తెల్లవారుజామున లేచి ప్రార్థన చేయటం, దేవుని వాక్యాన్ని చదవటం, ఈ అలవాట్లు నువ్వు ప్రాక్టీస్ చేస్తే నీవు ఆత్మలో వర్ధిల్లుతావు. ఇక మూడో అలవాటు ఏంటో చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక తీయండి. మనం చేసుకోవాల్సిన అలవాటుల్లో మూడవది హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం చదవండి. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగియుండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడలేడు. మనం ఏమి అలవాటు చేసుకోవాలంటే అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగియుండుటకు ప్రయత్నించుడి. దాదాపుగా అందరితో సమాధానంగా ఉండటం నేర్చుకోవాలంటండి. ఈ అందరితో సమాధానంగా ఉండటం అంటే అర్థం ఏంటంటే దేవునితో నువ్వు సమాధానంగా ఉన్నావని అర్థము. కొన్ని సమయాల్లో భార్యాభర్తలే పలుక్కోరు. భార్యాభర్తలే పలుక్కోరు. ఇంట్లో కలిసి ఉంటారు కానీ ఒకళ్ళొకళ్ళు పలకరించుకోరు. దేవుని ఎరగక ముందు ప్రతి కుటుంబంలో ఉండే దుష్ట లక్షణం ఇది. ప్రతి కుటుంబంలో ఉంటుందండి. దేవుని ఎరగని ఏ కుటుంబం అయినా, ఎంత చదువుకున్న వాళ్ళైనా, ఎంత ఉద్యోగస్తులైనా సరే, భార్యాభర్తలు పలుక్కోకుండా ఉండే కుటుంబాలు చాలా కాదు, అన్నీ అవే కుటుంబాలు. దేవుణ్ణి తెలుసుకోకముందు ఒక దైవజనుడు ఏం చెప్పాడంటే, ఆయన మలేషియాలో దేవుని సేవ చేస్తూ ఉంటాడు. ఆయన దేవుని సేవకుడు కాకముందు, అంటే లోకస్తుడిగా ఉన్నప్పుడు, మంచి ఎడ్యుకేటర్, బాగా చదువుకున్న ఆయనే, కానీ దేవుని తెలుసుకోవాలి. ఆ రోజుల్లో ఆయన భార్యతో కూడా మాట్లాడేవాడు కాదంట. చివరికి పిల్లలతో కూడా మాట్లాడేవాడు కాదంట. భార్యను చూస్తే అది ఒక రోతగా ఉండేదంట. పిల్లల్ని చూస్తే ఏంట్రా ఇల్లు అన్నట్లుగా ఉండేదంట. నా పిల్లల్ని ప్రేమించలేకపోయా, నా భార్యని ప్రేమించలేకపోయా, నేను అసహించుకునేవాడిని, వీళ్ళు ఎందుకు నా ముందు ఉంటున్నారు అని యావగించుకొని కోప్పడేవాడిని అని చెప్పాడు. అదేంటి అని అంటే అదొక చెడ్డ అలవాటు మనుషుల్లో. కానీ ప్రభువును తెలుసుకున్న తర్వాత, మారు మనసు పొందిన తర్వాత భార్య బిడ్డల్ని ప్రేమించడం ప్రారంభించాడు. ఆ ఇల్లు ఒక చిన్న పరలోకంగా మారిపోయింది. మరి అనేక దేశాలకు వెళ్ళి ఆయన వాక్యాన్ని చెప్పేవాడుగా మారాడు. కావున ప్రభునంతులారా, మనము ఈ మూడో అలవాటు ఏమిటంటే అందరితో ఎలా ఉండాలి? సమాధానమును పరిశుద్ధతయు కలిగియుండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధముగా ఉండటానికి మనం చూడాలి.
పరిశుద్ధత అనంటే మనం ఏదో ఊరెళ్ళబోయే ముందు స్నానం చేసి మంచి బట్టలు వేసుకొని రెడీ అవుతామే, అది కాదు పరిశుద్ధత. అది కాదండి పరిశుద్ధత. పరిశుద్ధత అంటే ఎప్పటికప్పుడు నీ మనస్సాక్షిని కాపాడుకుంటూ ఉండటం, ఎప్పటికప్పుడు దేవునికి నీకు ఏమైనా వ్యతిరేకమైనవి చేరినయేమో పరిశీలించుకుంటూ ఉండటం. వీటిని పరిశీలించుకుంటూ పరిశుద్ధముగా ఉండటానికి నువ్వు ప్రయత్నం చేయాలి. ఒకవేళ పరిశుద్ధత లేదు అని అనుకోండి, ప్రభువా ఫలానా విషయంలో నాకు పరిశుద్ధత రాలేదయ్యా, ఇంకా నాకు పరిశుద్ధత దయచేయండి అని నువ్వు దేవుణ్ణి అడుగుతూ ఉండాలి. ఇలాగూ అడగగా దేవుడు పరిశుద్ధత ఇస్తాడు. దేవుడు ఏమంటున్నాడు? నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. అక్కడ వాక్యం ఏం చదువుతున్నాం? పరిశుద్ధత లేకుండా ఎవడనూ ప్రభువుని చూడలేడు, ఎవడనూ ప్రభువుని చూడలేడు. కాబట్టి పరిశుద్ధతను మనం ప్రాక్టీస్ చేయాలి. యాత్రికుని ప్రయాణము అనే పుస్తకాన్ని రాశాడు జాన్ బన్యన్ అనే దైవజనుడు. ఆయన దేవునిలోనికి రాకముందు అంత అపవిత్రమైన జీవితమే. అపవిత్రమైన జీవితం అంటే ఏంటి? కోపం ఉంటుంది, చెడు అలవాట్లు ఉంటాయి, చెడు పనులు ఉంటాయి, అలాగే పాప సంబంధమైన పనులు ఉంటాయి. ఇవన్నీ కూడా ఆయనలో ఉన్నాయి. కానీ దేవునిలోనికి వచ్చిన తర్వాత, దేవుని వాక్యాన్ని తెలుసుకున్న తర్వాత పరిశుద్ధత వచ్చేసింది ఆయనలో. పరిశుద్ధాత్మ శక్తి ఆయనలోనికి వచ్చేసింది. ఆయన ఎలా అయిపోయాడంటే, లోక సంబంధమైనది ఒక్కటి ఆయనలోకి వచ్చినా సహించలేకపోయాడు. ప్రభువా నాకు పరిశుద్ధత ఇవ్వండి, దేవుని శక్తినివ్వండి అని అడగటం ప్రారంభించాడు. కావున మనం ఎప్పుడు పరిశుద్ధంగా ఉండటానికి చూడాలండి. అలాగే సెంట్ అగస్టిన్ అనే ఇంకొక యవనస్తుడు, ఆయన దైవజనుడు అయ్యాడు. యవనస్తుడు ఉన్నప్పుడు చాలా లోక సంబంధమైన జీవితాన్ని జీవించాడు. కానీ మారు మనసు పొందిన తర్వాత పరిశుద్ధంగా బ్రతికాడు. ఈ రోజున ఈ పరిశుద్ధంగా బ్రతకటం అనేది ముఖ్యంగా యవనస్తుల్లో, యవనరాళ్ళల్లో చాలా అరుదైపోయింది. పరిశుద్ధత ఎక్కడ ఉండదో అక్కడ సాతానుడు బాగా పనిచేస్తూ ఉంటాడు. లోకంలో ఎవరు
ఎదురేదు